ఈ మధ్య పోలీసులకి కొత్తగా ఒక అవలక్షణం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తున్నారు. చలాన్ల పేరుతోటి, లైసెన్సుల చెకింగ్ పేరుతోటి, హెల్మెట్ చెకింగ్ పేరుతోటి రకరకాల కారణాల వల్ల ఆపేసేసి అక్కడ కౌన్సిలింగ్ మొదలెడుతున్నారు. వీళ్ళకి కూడా సోషల్ మీడియా పిచ్చి ఎంతకుందంటే ఒక వీడియో తీయడం, దాన్ని వైరల్ చేయడం, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఈ గొడవ ఎక్కువైపోయింది వీళ్ళకి పోలీసులకి. ఒక తల్లి కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తో, పూలు అమ్మేటువంటి వ్యక్తో అప్పో సప్పో చేసి తన కన్నబిడ్డ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఓ ₹1,00,000 బైక్ కొంటే ఈయన దాన్ని ఎంత ప్రహాసం చేస్తాడంటే, నీకు అవసరమా ₹1,00,000 బైక్ అని అడుగుతున్నాడు అతను, పోలీస్ ఆయన. నేను చూశాను వీడియోలు. ఏం హక్కు ఉంది సార్ మీకు? మీరు మీ పిల్లలు కొనివ్వట్లేదా? మీకంటే లంచాల డబ్బులు వస్తాయి చాలా మందికి, మీలో చాలా మందికి. నేను అందరు పోలీసులను అనట్లేదు, 90% మంది పోలీసులకి లంచాలు వస్తాయి, మీరు తీసుకోవాలి. మీ స్టేషన్ నుంచి కమిషనర్ గారికి కొంత అమౌంట్ పంపించాలి, కమిషనర్ గారు హోమ్ మినిస్ట్రీకి పంపించాలి, హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్కి పంపించాలి. ఇది దాదాపుగా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మీరు ఒక సీఐ అవ్వాలంటే మీరు ఎంత ఇచ్చి మీ జాబ్ కొనుక్కుంటారో కూడా ప్రజలకు తెలుసు. మీరు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎక్కడో పైనుంచి ఊడిపడిన వాళ్ళు కాదు కదా. మీరు పెట్టుబడి పెట్టిన దాని మీద మీరు సంపాదించుకోవాలి. ఓకే, ఆ వ్యవస్థను మాలాంటి సామాన్యులు ఏం చేయలేము, మేము మార్చలేము. ఒక తల్లి తన బిడ్డకి బైక్ కొనివ్వడానికి మీరు అపహాస్యం చేస్తున్నారు సార్. మీకు తెలుస్తుందో తెలియట్లేదు, స్పృహలో ఉండి చేస్తున్నారు లేదో మీరు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఈ వ్యక్తి ₹1,00,000 బైక్ కొనడానికి అర్హుడు, ఈ వ్యక్తి కాదు అని మీరు డిసైడ్ చేస్తారా? నంబర్ ప్లేట్ల మీద రకరకాల సింబల్స్ రాస్తున్నారని మీరు పాపం అటువంటి ఒక బలహీన వర్గాల వాళ్ళని, లేకపోతే అడుగు సమాజంలో కొంత ఆర్థికంగా అడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు ప్రశ్నిస్తున్నారు. బాహాటంగా అదో పెద్ద వీడియో చేసి వైరల్ చేస్తున్నారు. మీ కళ్ళకి సినిమా నటుల ఫ్యాన్స్ కానీ, పవర్లో ఉన్నటువంటి నాయకుల వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళు పెట్టుకునేది మీకు కనిపించదా? వైఎస్ఆర్ అని పెడతాడు ఒకడు, సున్నాలకి ఇంకోటేదో పెడతాడు ఒకడు, అసలు నంబర్ ప్లేట్లే పెట్టరు. అక్కడ వాళ్ళ నాయకుడు ఫోటోలు తగిలించుకుంటాడు ఒకడు. జీపులు, కార్లు, తార్ లాంటి వెహికల్స్, అవన్నీ మీ కళ్ళకి కనిపించట్లేదా? చాలా సిన్సియర్ గా చెప్పుకున్నటువంటి ట్రాఫిక్ ఎస్ఐలు, మేము చాలా కష్టపడి పనిచేస్తాం చూపించుకునేటువంటి ట్రాఫిక్ సిఐలకి ఇవి కనిపించట్లేదా? ఓ పూలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలో, లేకపోతే కూరలు అమ్ముకున్న వాళ్ళ పిల్లలే కనిపిస్తున్నారా మీకు? రోడ్డు మీద ఆపి చలాన్లు వేయటం ఏంటండి? ఎంతో పని మీద, ఎంతో ముఖ్యమైన పని మీద వెళ్తుంటారు, లేదా సరదాగా ఫ్యామిలీతో వెళ్తుంటారు. ఏ కారణంతో మీరు రోడ్డు మీద వెళ్తున్నారో మీకు అనవసరం. నెలకొకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఏరియాకి సంబంధించిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ లైసెన్స్ చూపించండి, మీ పేరు మీద ఎన్ని చలాన్లు ఉన్నాయో ఒకసారి మీరు మొత్తం లెక్కేసుకోండి, అక్కడికి వచ్చి కట్టండి అని చెప్పండి. మీరు ఢిల్లీ, బాంబేలో చూస్తే చాయ్ దుకాణాల్లో ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు, ఆ వెండింగ్ మిషన్లు పట్టుకుని. ఓ పేటీఎం మిషన్ పట్టుకోవడం, రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళలాగా అటు ఇటు తిరుగుతూ ఆ కనిపించిన వాళ్ళందరినీ అధికారపూర్వకంగా ఆపడం. మీ చేతిలో అధికారం ఉందని కదా, అధికారం మీకు దేవుడు ఇవ్వలా, ప్రజలు ఇచ్చారు, రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగాన్ని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు, అంటే మేము సామాన్యులం. మీకు ఒక నంబర్ ప్లేట్ మీద ఒక కుర్రాడు, కాలేజ్ స్టూడెంట్ నంబర్ ప్లేట్ సరిగ్గా లేదని చెప్పి మీరు వాడిని అవమానపరుస్తారా? టీవీలో కనిపించే విధంగా, యూట్యూబ్లో వైరల్ అయ్యే విధంగా.